టమాటాలు చాలా చవకొస్తున్నాయి కదా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? సింపుల్గా కేజీ టమాటాలతో మంచి నిల్వ పచ్చడి చేసుకున్నారండి. బిగినర్స్ కూడా ఈజీగా చేయగలే పచ్చడి. ఫస్ట్ టమాటాలని మంచిగా కడుక్కొని తుడుచుకొని అందులో కొద్దిసేపు ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలైనా పర్వాలేదు, ఉడికిచ్చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలు కట్ చేసుకునే ఇబ్బంది లేదు. కట్ చేసుకున్న టమాటాలన్నీ తుడిచి ఆరబెట్టుకున్న ప్యాన్లో వేసుకోవాలి. వేసుకున్న దాంట్లో ఇంక మనం ఏం వేయమండి, ఓన్లీ చింతపండు ఒకటే వేస్తాము. కేజీకి చింతపండు కొలత 100 గ్రాములు అనమాట. ఈ 100 గ్రామ్స్ చింతపండుని ఇలా ముక్కలుగా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటమే. టమాటాలు ఉడికేలోపు ఆవాలు మెంతిపిండి చేసుకుందాం. దీనికోసం ఒక 3 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను, ఒక ఫుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను. చూసారుగా టొమాటోలు మంచిగా వాటర్ రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు మూత లేకుండా ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా ఉడికించుకుంటే ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది సరిపోద్ది మనకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత కేజీ టొమాటో పచ్చడికి కారం 150 గ్రాములు, ఇందాక మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతిపిండి, 100 గ్రాములు ఉప్పు, 1 స్పూన్ పసుపు. నేను తాలింపు కోసం వేరుశనగ నూనె వాడుతున్నానండి. కేజీ టొమాటోలకి 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా నంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దానిలోనే కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా ఇంగు కూడా లాస్ట్లో వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా ఆయిల్ అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న చింతపండు అండ్ టొమాటో పేస్ట్ వేసుకొని మంచిగా నీట్గా ఆయిల్ అంతా పచ్చళ్ళలోకి ఇంకేలాగా మొత్తం నీట్గా కలుపుకోవాలండి. ఆయిల్ ఫస్ట్లో ఎక్కువ అనిపిస్తుంది కానీ కొద్దిసేపటికి ఒక 5 మినిట్స్ కలిపిన తర్వాత మొత్తం ఇంకిపోద్ది. అసలు ఆయిల్ ఎక్కడికి వెళ్ళిందో కూడా కనిపించదు అనమాట. మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేయండి. ఇది మార్నింగ్ అనమాట. నేను నిన్న చేస్తే ఈరోజు మార్నింగ్ ఇలా ఉంది పచ్చడి. మంచిగా ఈ టెంప్టింగ్ అసలు ఎంత బాగుంది చూడండి. రెసిపీ కనుక నచ్చితే మన ఛానల్ ఆంధ్ర రెసిపీస్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.